ఇయాల మీకు చెప్పేటికి చాలా ముచ్చట్లున్నాయి. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరికి పోదాం. మేడ్చల్ అంటే ఎవరి యాదికి వస్తారోల్లా? నాకైతే మన మాస్ మల్లారెడ్డి సారే మతికొస్తాడోల్లా. మల్లారెడ్డి సారు ఏడుంటే ఆడ మాస్ జాతర నడుస్తుంది, అవునా కాదా? పాండ్రి మరి అట్లా 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 మనం కూడా ఆ జాతరలో కలిసి అక్కడి ముచ్చట్లు చెప్పుకొని వద్దాం రాండ్రి. అంతే కదా నొల్లా, మేడ్చల్ అంటే మల్లారెడ్డి సారు, మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారు కదా. ఇక మల్లారెడ్డి సారు మీటింగ్ లో ఉన్నాడంటే ఆ జోషు ఆ సంబరము అలాగే ఉంటది కదా. ఇక మల్లారెడ్డి అన్న స్పీచ్ ఇస్తే ధూమ్ దామే అన్నట్టు లేటెస్ట్ ముచ్చట్లు వినాలి మీరు. మల్లారెడ్డి సారు అటు బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నా సారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు. మొన్న బీజేపీలో కూడా చూసినా, కాంగ్రెస్లో కూడా చూసినా ఏమి లేదు, అంతా ఉత్తాసకాలు. అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. అగనట మీకెళ్ళి కూడా గట్లనే ఉన్నా అదొల్లా. అసలు కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, మల్కాజ్గిరి జనాలు ఏమనుకుంటున్నారు? మల్లారెడ్డి సారే చెప్తాడు, వినాలే. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తున్నారంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దాని పోయారు, పిలిపించుకున్నారు. ఏయ్ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు అన్నట్టు. మల్కాజ్గిరి ఎంపీ ఓట్లల్లా పోటీ అంటే పువ్వు పార్టీకి కారు పార్టీకి నడుమ ఉందంటున్నారు కదా. మరి పువ్వు పార్టీ తరపున నిలబడ్డ సార్ గురించి వినాలే మీరు. ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిల్ల బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండాడు. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరని తిరుగుతుండు. పాపం గోస్ వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్. కానీ ఏ మాట కామాటేనోళ్ళు మల్లారెడ్డి సార్ మాట్లాడితే స్టేజే దద్దరిల్లిపోవాలి, అంతేనా రావన్నా? మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది. ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి సోషల్ మీడియాలో. కాదబ్బా, రోడ్ అన్నప్పుడు ఎట్లా పోవాలి ఏంది కదా మీరే చెప్పుండ్రి. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఇష్టం వచ్చిన తీర్లా దంచకపోతే ఏందన్నట్టు టక్కర్లు కావా? అరే మెల్లగా అంటే మేము ఎట్లా పోతే మీకేంది అని రుబాబుగా మాట్లాడతారు. ఇంకా అరే మీరు పోతే పోర్రి బై, కానీ అన్నం పైనం తెలియని వాళ్ళ జీవితాలు తిర్రమర్ర కావా? వాళ్ళ దిక్కుమాలిన నడుపుడుకు రోడ్డు మీద చక్కగా పోయేటోళ్లకు టక్కర్లు కాబట్టే. ఇప్పుడు ఈ క్లాసు మీ అందరికి నేను ఎందుకు ఇస్తున్నానంటారా? కొందరి డ్రైవింగులు చేయబట్టి జనం ఎట్లా పరేషాన్ అయిన రోజు చూడాలి మీరు. చూడుర్రి అగో డైరెక్ట్ ముచ్చట్లకే పోతా. అయితే ఇక్కడ అవ్వున్ను తాత నిలబడ్డారు కదా, పాపం బస్సు కోసం చూస్తున్నారు. ఎర్రటెండలు కూడా ఓపికతోని ఒక సైడ్కే నిలబడ్డారు. అప్పుడే ఏమైందంటే కళ్ళు మూసి తెరిచి అంతల్నే వాళ్ళిద్దరు గాయబైపోయిర్రు. ఆ కారుని ఎట్లా దన్నాలోల్లా మీరే చెప్పుర్రి. వాడు గట్లెట్లా దంచుకుపోయిండు అసలు. పాపం చూడమని వీళ్ళ మీదకి వెళ్ళే పోనిచ్చిండు. వాళ్ళు చూడుర్రి ఎట్లా ఎగిరిపడ్డారో. పాపం ఇంట్లో వీళ్ళదేమన్నా తప్పున్నదా వల్ల వీళ్ళ పాటికి వీళ్ళేదో నిలబడితే గిట్లా ఆగం చేసే అన్నట్లు ఇది చండీగఢ్ కాడ జరిగిందట. సరే ఇప్పుడు ఇంకో జాగకు పోదాం పర్రి. ఈడ చూడుర్రి ఎట్లున్నదో కథ.
ఈగో ఈడ పిల్లగాడు సెల్ ఫోన్ లో తలకే పెట్టి నడుస్తుండు. అవసరమా రోడ్ల మీద ఫోన్లు పట్టుడు? ఇక చూడుర్రిగా. అయ్యయ్యయ్యయ్యో, అది మనకున్న వాడెత్తు కారు ఇట్లా రానే వచ్చింది, గుద్దుకుంటా పోయింది. చూసిర్రా, ఫోన్ చూస్తే అసలు చుట్టుముట్టు ఏమైతుందో కూడా సోయి లేకుంటేనే అవుతుంది. మరి అందులో గంతగానం ఏముండి పాడైతుందో ఏందో. అటు కారేసుకొని వచ్చేటోడు కూడా జర నెమ్మదిగా రావాలి కదా. ఆయన స్పీడ్ ఆయనదే, ఈయన బిజీ ఈయనదే. లాస్ట్కి వస్తే పానం కూడా వాయే. పనుల పని ఇంకొకటి కూడా చెప్తా, సీసీటీవీలో పడ్డది. ఇగో ఇటు రోడ్డు మీద కార్లు, వ్యాన్లు, ఆటోలు పోతున్నాయి కదనొల్ల. మంచిగా చూడుర్రి అటు ముంగట. ఓరి నాయనో, ఏంది అసలు? ఇడ తప్పే వదుల్లా. చూస్తుంటేనేమో నెమ్మదిగా పోతున్నట్టే కొడుతున్నాయి. అయితే మంచిగా చూస్తే ఈ కారోన్కే ఆత్రం ఆగనట్టున్నది. వ్యాన్ను ఓవర్టేక్ చేద్దామని చూసిండు, టక్కరైంది. ఆ కారు అటు సైడ్కు పోయి ఇంకో వ్యాన్ను గుద్దింది. పాపం కాళ్ళున్న పిల్లగాళ్ళు జీవిడిచిర్రట. ఎంత ఘోరం చెప్పిది. అందుకే అంటారు కదా అతివేగం అద్దు అని. హోష్ నీ కథ సలగుండా. రాను రాను బంగారం రేటు రోజుకింత పెరుగుతున్నది కదా. అద్దతులమో పావుతులమో కొందాము, కమస్కము బిస్కెట్ అన్న తీసుకుందాము అని అనుకున్నా. బంగారం షాపుకు పోగానే నాకైతే గుండెపోటు వచ్చినంత పని అయిందోళ్ళ, నిజం చెప్తున్నా. అరే అవంటనోళ్ళ, అగో 70,000 దాటిందట కదా తులం బంగారము. నిజమోళ్ళ 70,000 అంటే మాటలా అసలు. అమ్మో, అగో చూడుండ్రి. ఓరి నాయనో, 70 కాదు, కరెక్ట్ చెప్పాలంటే 71,300 రూపాయలట మన హైదరాబాద్ లో బంగారం రేటు. తులానికి 71,000 అంటే ఏందన్నట్టు అసలు. అవే మన పైసలా లేకుంటే చింతగింజలా? 70,000 అంటే మరి ఎందుకు గింతగనం పెరిగింది అని అంటే ఏం చెప్తాం? అమెరికా బ్యాంకోడు వడ్డీ రేట్లు తగ్గిస్తాము అని అన్నాడట. కథం సుర్రుమని పెరిగింది. ఇక ఇంకో దిక్కు డాలర్ విలువ పెరిగిందట. అట్లా ఇంకా కొంత పెరిగింది. ఇక ఇది చాలదని ఈ నెలలల్లా పెండ్లిలల్లా ముహూర్తాలు బాగున్నాయంట కదా, ఇక అట్లా కొంత పెరిగిందట. అసలైతే ఈ 2-3 నెలల సందే తాపకింత పెరుగుకుంటా పోతున్నదోళ్ళ బంగారం. కానీ బంగారం రేటు ఇట్లా వెరుగుడు చూస్తుంటే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతున్నదోళ్ళ నాకైతే. అంతెందుకు, బరాబర్ 20 ఏండ్ల కిందట ఈ టైంకు అంటే 2004లో ఇదే తులం బంగారం 5,800 ఉన్నది. ఇప్పుడు 71,000కి వచ్చింది. ఇక ఏ పురి కథ. అప్పుడన్నా ఒక 10-20 తులాలు కొనుక్కొని పెట్టుకుంటా అయిపోవని అనిపిస్తున్నది. అంతే కదా మరి ఇంత పెరిగినా బంగారం కొనకుండా ఉంటుర్రా అంటే అది కాదు. అగో దుకాణాలు చూడుర్రి కలకలలాడుతున్నాయి. మరి ఇంట్లో కొనేటోళ్ళు ఎంతమందో, కొందామని వచ్చి చూసి మరిపోయేటోళ్ళు ఎంతమందో నన్ను అడగొద్దు. అయినా కొనేటోళ్ళు కొంటనే ఉంటుర్రట పటు. అసలైతే 1,00,000 రూపాయలు ఉన్నా గానీ కొనుడు మాత్రము ఆగదన్నట్టే కొడుతున్నది నాకైతే కదా. 1,00,000 రూపాయలు రానికి ఇంకెంత కాలం పడుతుందో పటు కదా. ఇవన్నట్టు యాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.